హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో ఎవరైతే 2016 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారో సో వీళ్ళకి, అలాగే 6016 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారో సో వీరందరికీ కూడా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెన్షన్లు అయితే భారీగా పెంచుతూ మనకు వచ్చే నెల పెన్షన్లలో శుభవార్తనైతే అందించారు. సో ఈ పెన్షన్లు అనేది మనకు పెంచినటువంటి పెన్షన్లు ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు, సో ఎప్పటి నుంచి పెన్షన్లు అనేది మన చేతికి అయితే ఇస్తారు, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీటితో పాటుగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల కొత్త పెన్షన్లు కూడా అయితే మేము మంజూరు చేస్తామని, విడుదల చేస్తామని మన యొక్క రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ మల్లు భట్టు విక్రమార్క గారు మనకు అనౌన్స్మెంట్ చేశారు కదా. సో ఆయన అనౌన్స్మెంట్ చేసినటువంటి విధంగా ఎప్పటి నుంచి ఈ యొక్క కొత్త పెన్షన్లకి అప్లికేషన్లు, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటి నుంచి ఉంటుంది, కంప్లీట్గా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పెన్షన్లకు సంబంధించి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి, ఎవరెవరు అర్హులు, ఎవరెవరు అనర్హులు, ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా పూర్తి వివరాలతో సహా నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే మధ్య మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్తాను. కొన్ని పనులు అయితే మీరు చేయాల్సి ఉంటుంది. ప్రూఫ్స్తో పాటు మీరు కొన్ని పనులు చేసుకుంటేనే ఈ పెన్షన్కి మీకు అర్హత వస్తుంది. సో కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా అయితే చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి, చేయూత, ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారు కనుక వారందరికీ కూడా ఈ వీడియోని మీరు దయచేసి షేర్ అయితే చేయండి. వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మనకు అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఆసరా పెన్షన్లు కాస్త చేయూత ఆసరా పెన్షన్లుగా పేరు మార్చి ఈ పెన్షన్లకు గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి 2016 రూపాయలకు కొంచెం డబ్బులు అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేసి అర్హత సాధించినటువంటి ప్రతి ఒక్క పెన్షన్దారునికి 2016 రూపాయల నుంచి 4000 రూపాయల పెన్షన్ అయితే చేస్తామని, అలాగే ఎవరికైతే 4016 రూపాయల పెన్షన్ వస్తుందో అటువంటి వారికి 6000 రూపాయల వరకు పెంచుతామని మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రకటించారు. అయితే ఈ చేయూత ఆసరా పెన్షన్లను ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయలేదు. ప్రభుత్వం అమలు చేయడం కోసం ఇప్పుడు తాజాగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలకు అనుకూలంగా ఎవరైతే అర్హత సాధిస్తారో అటువంటి వారికి నేరుగా పారదర్శకంగా, అంటే ఎటువంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందుకు సంబంధించి మనకు వయసు, ఎవరైతే సామాజిక భద్రతా పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళలో వృద్ధాప్య పెన్షన్ వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి వయసుని 57 సంవత్సరాలకు తగ్గించడం అయితే మనకందరికీ తెలిసిందే. అయితే ఈ సామాజిక భద్రతా పెన్షన్లలో ఒక్కొక్క పెన్షన్కి ఒక్కొక్క రకాన్ని అయితే మనకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ కావచ్చు, అలాగే అప్లై చేసుకునే విధానం కావచ్చు, మార్పులు చేర్పులు అయితే చేస్తున్నారు. వాటిలో మనం కొన్ని పెన్షన్స్ అయితే నేను మీకు చెప్తాను. మనకు ఈ కొత్త పెన్షన్స్లో అప్లై చేసుకోవడం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో సో వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి సో దాన్ని అయితే నేను మీకు రివీల్ చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ అయితే అప్లై చేసుకోవాలని వెయిట్ చేస్తున్నారో ఈ వృద్ధాప్య పెన్షన్కి సంబంధించి ఖచ్చితంగా 57 సంవత్సరాల వయసు అనేది పూర్తయిపోయి ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్. సో 57 సంవత్సరాలు పూర్తయిపోయినటువంటి వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అలాగే దీనితో పాటు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగినటువంటి వారికి మాత్రమే ఈ పథకం అమలు చేయాలి అంటుంది. కాబట్టి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అర్హత ఎవరైతే ఉంటుందో వారికి మాత్రమే పథకం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రూఫ్స్ ఉంటాయి. ఆ ప్రూఫ్స్ ఏంటో నేను చెప్తాను. సో తర్వాత మనకు ఈ యొక్క పథకంలో భాగంగా మహిళలకు, ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు, ఒంటరి మహిళలు ఉన్నారో వాళ్ళకి వయసు వచ్చేసి 35 సంవత్సరాల పైన, పెండ్లి కాని వారికైతే 35 సంవత్సరాల పైన వారికి గనక వయసు ఉంటే వారికి ఈ యొక్క పెన్షన్ స్కీమ్ అయితే వర్తిస్తుంది. ఒకవేళ 35 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి భర్త నుండి విడిపోయినట్టుగా విడాకుల పేపర్స్ అనేటివి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది పెన్షన్కి అప్లై చేసుకునేటప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి వితంతు పెన్షన్. ఈ వితంతు పెన్షన్ వచ్చేసి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అర్హత కలిగినటువంటి ఈ యొక్క
వితంతువులకు అంటే భర్త చనిపోయినటువంటి వారికి డెత్ సర్టిఫికేట్ అనేది పెట్టి మనం తీసుకోవచ్చు. అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చేయూత ఆసరా పెన్షన్లలో బీడీ కార్మికులు ఉంటారు, చర్మకారులు ఉంటారు, అలాగే డప్పు కళాకారులు ఉంటారు. సో ఇట్లాంటి పెన్షన్స్ అన్ని కూడా మనం పొందుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క రూల్స్ ప్రకారం చూస్తే 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు మధ్యలో ఉన్నటువంటి వారందరికీ ఈ యొక్క పెన్షన్ స్కీమ్ అయితే అమలవుతుంది. సో మొత్తంగా మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయూత ఆసరా పెన్షన్లను అమలు చేయడం కోసం తీసుకొచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క మార్గదర్శకాల విషయానికి వస్తే, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ యొక్క పెన్షన్స్ కేటగిరీలో సామాజిక భద్రతా పెన్షన్దారులందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి మండల ఆఫీసు లేదా సచివాలయం, గ్రామ సచివాలయం ఉంటుంది కదా. సో మనకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఆ యొక్క సర్పంచుల దగ్గర, సో మనకు సచివాలయాలు వాటి దగ్గర అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అట్లా కాకుండా కొంతమంది వ్యాధిగ్రస్తులు ఉంటారు, వాళ్ళు డైరెక్ట్గా హాస్పిటల్స్ నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు అప్లై చేసుకునే దానికి 2-3 రకాలుగా అయితే ఉన్నాయి. వికలాంగులు ఎవరైతే ఉంటారో వారు సదరం సర్టిఫికేట్ అనేది తీసుకొని, తర్వాత సదరం సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళి దాని ప్రకారం మెడికల్ టెస్ట్లు అయితే పూర్తయిన తర్వాత ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రకరకాలుగా పెన్షన్లు అయితే అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్స్ వచ్చేసి మనకు దరఖాస్తుల స్వీకరణ మనకు నెక్స్ట్ మంత్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మంత్ మనకు ఖచ్చితంగా ఈ యొక్క 2 లక్షల పెన్షన్ల వరకు అయితే మనకు అవకాశం అయితే ఉంటుంది. ఈ 2 లక్షల పెన్షన్లు కూడా మనకు లిమిటెడ్. సో మనకి ఎందుకంటే లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే మనకు కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉందో, సో అప్పటి నుంచి పెన్షన్లో మనకు పూర్తిగా అప్లై చేసుకోవడం ఆపేశారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. సో రేవంత్ రెడ్డి గారు వచ్చిన మనకి ఈ పెన్షన్లకు సంబంధించి 2 లక్షల పెన్షన్లు అయితే ఇస్తున్నారు. కానీ పెన్షన్ పొందుకోవాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామందిలో కూడా ఈసారి పెన్షన్లు అయితే ఇవ్వకుండా కొంతమందికి మాత్రమే ఇస్తున్నారు కాబట్టి సో లిమిటెడ్ అనమాట. సో కాబట్టి మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు విడుదల చేసి చెప్తుంటాను అనమాట. సో కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ చేయూత ఆసరా పెన్షన్లు పెంచినటువంటి పెన్షన్లన్నీ కూడా మే నెలలో ప్రారంభించబోతున్నారు. లాంఛనంగా మనకు మే నెలలో ఒక పెద్ద భారీ బహిరంగ సభ అనేది ఏర్పాటు చేసి సాయంత్రం 4:30 లేదా 5:30 ప్రాంతంలో ఈ బహిరంగ సభలో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు, మనకు ఈ యొక్క సభలో బట్టు విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి, సో ఆయన కూడా అయితే వస్తారు. సో ఇద్దరు వచ్చి మనకు సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా వచ్చి ఈ పథకాన్ని అయితే లాంఛనంగా ప్రారంభిస్తారు. తర్వాత నెల నుంచి అంటే జూన్ నెల నుంచి మనకు ఈ యొక్క పెంచినటువంటి పెన్షన్లన్నీ కూడా అమల్లోకి రాబోతున్నాయి. సో ముందు పథకాన్ని ప్రారంభిస్తారు, తర్వాత పెన్షన్లని ఇస్తారనమాట. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఇస్తున్నటువంటి పెన్షన్ల ప్రకారంగా పెంచినటువంటి పెన్షన్లు అనేది పొందుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక 2 పనులు అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి కొంతమంది ఫేక్ అంటే డూప్లికేట్గా ఆ పెన్షన్లు పొందుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం భావించి కొంతమందికి నోటీసులు అయితే జారీ చేసింది. ఈ నోటీసులు తీసుకున్న వారందరూ కూడా తిరిగి ఖచ్చితంగా వాళ్ళ యొక్క అర్హతను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు మళ్ళీ మెడికల్ టెస్ట్లకు అటెండ్ అయ్యి సదరం సర్టిఫికేట్ తీసుకొని 40% కంటే డిజబిలిటీ ఎక్కువ ఉంటే మాత్రమే వారికి ఇక నుంచి పెన్షన్లు వస్తాయి, లేకపోతే పెన్షన్లు అయితే రావు. ప్రస్తుతం మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ మే నెలలో స్పౌస్ పెన్షన్స్ కూడా అయితే రిలీజ్ చేయబోతున్నాం. అంటే భర్త చనిపోయిన వారికి ఆల్రెడీ భర్తకు పెన్షన్ వస్తుంటే ఆ భర్త చనిపోయిన తర్వాత ఆ భర్త పెన్షన్ డైరెక్ట్గా భార్యకి అయితే షిఫ్ట్ చేస్తారు. సో దీన్ని స్పౌస్ పెన్షన్ అంటారు. సో ఈ స్పౌస్ పెన్షన్స్ని కూడా మనకు చేయూత ఆసరా పెన్షన్లకు అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ విధంగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ, చేయూత పెన్షన్దారులందరికీ వచ్చే నెలలో పెన్షన్ల పంపిణీ అయితే జరగబోతుంది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి ఈ యొక్క అప్డేట్ని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ అయితే చేయండి. ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.